హలో అందరికీ. ఈరోజైతే నేను దోస పైన డిఫరెంట్‌గా టాపింగ్ చేసుకుందామని ఇలా అయితే ట్రై చేసేసాను. పచ్చిమిరపకాయ, అల్లము, మిరియాలు, జీలకర్ర, కొంచెం జాక్ ఫ్రూట్ అయితే తీసేసుకున్నాను అనమాట. తర్వాత కొద్దిగా పుదీనా ఇవన్నీ మిక్సీ పట్టేసుకొని పేస్ట్ లాగా చేసేసుకొని పక్కన ఉంచేసుకున్నాను. తర్వాత అయితే కొంచెం దోస బ్యాటర్ తీసుకొని దాంట్లోనే మిల్లెట్స్ పౌడర్ అయితే నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నానండి. అది కూడా వీడియో చేస్తాను. ఆ పిండిని అయితే వేసి కలిపేసి ఇలా దోస పైన నా దగ్గర ఉన్న వెజ్జీస్ అన్ని బఠానీ అంట, స్వీట్ కార్న్, ఆనియన్స్, ఇంకా క్యారెట్ ఇలా అన్నీ అయితే వేసేసి కొంచెం ఆయిల్ కానీ గీ కానీ మన ఇష్టం అనమాట స్ప్రెడ్ చేసేసుకొని 2 సైడ్స్ అయితే టోస్ట్ చేసేసుకున్నాను. తర్వాత దీనిపైన అదే మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని అయితే అప్లై చేసుకుంటాను అనమాట. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేయొచ్చు అని అలా చేయాలనిపించింది అనమాట. కొంచెం స్వీట్గా తర్వాత కొంచెం కారంగా అయితే ఉందన్నమాట. పనస పండు కొందరికి జీర్ణం కాదు, సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి నేను అల్లము, మిరియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి అవన్నీ యాడ్ చేశాను అనమాట. బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. చూసారా, రెడీ అయిపోయింది. ఇంక ఉంటా మరి. థ్యాంక్ యూ.